హిల్ ఏరియా ఇంట్రెస్ట్ చూపించే వారి కోసం నేను ఆల్రెడీ ఉన్న బంజారా హిల్స్లో ఏ విధంగా అయితే డెవలప్మెంట్స్ అయ్యాయి, ఏ విధంగా అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిందో అలాంటి ఒక మంచి డెవలప్మెంట్స్ ఉంది ఈస్ట్ హైదరాబాద్లో సెకండ్ బంజారా హిల్స్ అనేది మీకు చూపించడానికి వచ్చాను. శ్రద్ధా ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ప్రజెంట్ చేస్తున్న భువన హిల్స్ అనే ఈ యొక్క ప్రాజెక్ట్ పేరుకున్న ప్రత్యేకత ప్రాజెక్ట్ కూడా ఉంది. దీంట్లో ఎవరు చేయలేని అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ డెవలప్మెంట్స్, లివింగ్ కి ఉండే లగ్జరీని అనేది ఈ యొక్క ప్రాజెక్ట్ లో చూపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి వరంగల్ హైవే భువనగిరి మున్సిపాలిటీలో భువనగిరి హెడ్ క్వార్టర్స్ లోని ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంది. హైవే పక్కనే ఉంటుంది, మంచి హైట్ లో ఉంటుంది, చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లో ఉంటుంది. ఇది హెచ్ఎండిఏ అండ్ రేరా సర్టిఫైడ్ కలిగిన ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు అనేది తెలియజేయబోతున్నాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ప్రజెంట్ చేసిన ఈ యొక్క ప్రాజెక్ట్ ని పూర్తి వివరాలు, ఈ కంపెనీ యొక్క ఎంప్లాయీ వినయ్ గారు మనతో జాయిన్ అయ్యి మరిన్ని వివరాలు, ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటి అనేది షేర్ చేసుకోబోతున్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. సో మీరు ఈ కంపెనీ ఎంప్లాయీయా సార్? ఎస్ మేడం. కంపెనీ ఎంప్లాయీ వినయ్ గారు మనకు ఈ భువన హిల్స్ గురించి అన్ని విషయాలు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో సార్, ఈ యొక్క లొకేషన్ బంజారా హిల్స్ తోటి ఈ భువన హిల్స్ ని కంపేర్ చేస్తున్నారు. సో ఈ యొక్క లొకేషన్ లో ఎందుకు ఎంచుకున్నారు సార్? ఈ హైట్ లో ఎందుకు చేయాలనుకుంటున్నారు? యాక్చువల్ గా శ్రద్ధా కంపెనీ చాలా మంచి ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటుంది మేడం. అది కస్టమర్లు అందరికీ తెలుసు. ఆల్రెడీ ఈ హైవేలో మనకి కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ గా డెవలప్ చేసి ఈ రోజుకి స్టిల్ మెయింటైన్ చేస్తున్నాం మనం. ఈ వెంచర్ వచ్చేసరికి టోటల్ 53 acres 1 గుంటాస్ లేఅవుట్ మేడం. హెచ్ఎండిఏ విత్ రేరా అప్రూవ్డ్ ఉంది. మన కంపెనీ అన్ని కూడా చాలా లీగల్ గా గానీ, ఎథికల్ గా గానీ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. కొంచెం టైం తీసుకుని, ఎందుకు అనంటే భువనగిరి హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ప్లేస్ ఇది. మీరు చూస్తే చుట్టుపక్కల అన్ని రెసిడెన్షియల్స్. వెరీ సూన్ దీనిలో కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అవుతాయి. టోటల్ హిల్ టాప్ లో ఉంటుంది ఇది. ఎలివేటెడ్ చాలా ఆల్మోస్ట్ మనం 23 floors హైట్ లో ఉన్నాం. ఈ వెంచర్ చాలా అంటే గాలి కానీ ప్రశాంతత చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరూ తెలుసు, మనం అందరం సిటీలో పొల్యూటెడ్ ఏరియాలో ఉన్నాం. వాళ్ళందరూ కూడా భువన హిల్స్ లోనే స్టే చేయాలి అనే విధంగా ఈ వెంచర్ ని మనం డెవలప్ చేస్తున్నాం మేడం. వరంగల్ హైవే అనగానే ఈ భువన హిల్స్ అనేది ఒకటి మెయిన్ బ్రాండ్ గా ఉండిపోవాలి, ఆ విధంగా మేము డెవలప్ చేస్తున్నాం అని. సో దీంట్లో కొన్ని స్పెషాలిటీ ఉండాలి కదా సార్? అంటే ఏంటి ఇక్కడ తీసుకోవడం వల్ల కస్టమర్ ఎలాంటి బెనిఫిట్, ఎలాంటి లైఫ్ స్టైల్ ని పొందుతారు, ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు? వెంచర్ స్టార్టింగ్ నుంచి మనం వస్తే ఆర్చ్ చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. దీని ఆర్చి ఇది మీకు హైవే నుంచి వస్తుంటే ప్రతి ఒక్కరు దీన్ని చూసే విధంగా ఎలివేటెడ్ ఏరియాలో ప్లాన్ చేశాము. రెండోది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే పార్క్. మామూలుగా ఇదే హైట్ లో ఉంది లేఅవుట్, బట్ దీనికంటే కూడా హైట్ లో మనం పార్క్ ఇస్తున్నాం. వెంచర్ లో ఉన్న ఇంకో హైట్ టోటల్ ఎలివేటెడ్ ఏరియాలో పార్క్ ఇస్తున్నాం. ఆల్మోస్ట్ 3 acres ప్లస్ లో పార్క్ ఇస్తున్నాము. దానిలో ఇంతవరకు మన తెలంగాణ హిస్టరీలో ఎవరు ఇవ్వలేని అమ్యూనిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ గా చూసుకుంటే టెంపుల్ చూశారు కదా, మన బిర్లా మందిర్, దానిలో ఒక లిఫ్ట్ ఉంటుంది మీకు. సో అలాంటి లిఫ్ట్ మనం ఈ వెంచర్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. తెలంగాణ హిస్టరీలో ఇంతవరకు ఎక్కడా జరగలేదు అది. మనం ఈ వెంచర్ లో అది ప్రొవైడ్ చేస్తున్నాం. దట్ ఈస్ శ్రద్ధాస్ కమిట్మెంట్. పార్క్ ఎంట్రీ వెళ్ళాలి అని అంటే లిఫ్ట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఆల్మోస్ట్ 3 floors హైట్ లో ఉంటుంది పార్క్, రోడ్డుకి మీకు దానికి. సో లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే యాంపీ థియేటర్, మినీ క్రికెట్ పిచ్, మినీ గోల్ఫ్ స్టేడియం, మ్యాన్ మేడ్ ఫారెస్ట్, మనమే ఒక చిన్న ఫారెస్ట్ లాంటిది క్రియేట్ చేస్తున్నాం దానిలో. ప్లస్ క్యాంపింగ్ జోన్ ఉంటుంది, అరోమా గార్డెన్, హెర్బల్ గార్డెన్, రాక్ గార్డెన్, ఇట్లాంటి డిఫరెంట్ ప్రీమియం అమ్యూనిటీస్ తో మనం ఈ వెంచర్ ని డెవలప్ చేస్తున్నాం. డెవలప్మెంట్స్ వరకు వచ్చేసరికి అన్ని సిసి రోడ్స్, హార్వెస్టింగ్ వాటర్ పిట్స్ వస్తాయి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ఇలా ప్రతిదీ ఈ వెంచర్ లో ఇచ్చే మనం ప్రతి అమ్యూనిటీ ది బెస్ట్ గా ఇస్తున్నాం. వీకెండ్ బయటకి ఎక్కడో వెళ్ళకుండా మన పార్క్ వెళ్తే సరిపోతుంది. ఎవ్రీ డే వీకెండ్.
సో ఇక్కడ మీరు ఓన్లీ ఓపెన్ ప్లాట్ కాన్సెప్టే ఉందా లేకుంటే విల్లాస్కి ఏమైనా వెళ్తున్నారా? ప్రజెంట్ అయితే ఓపెన్ ప్లాట్ కాన్సెప్టే మేడం. ఓకే, మనం ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాము. ఇన్ కేస్ కస్టమర్ టు కస్టమర్ ఎవరైనా మనకు అప్రోచ్ అయితే మనం బిల్డ్ చేసిస్తాం. సో ఈ లొకేషన్స్లో ఆల్మోస్ట్ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు దగ్గర అంటే ఇది ఏ జోన్లోకి వస్తుంది సార్? ఇది R1 జోన్ మేడం. ఇది HMDA విత్ రేరాలో ఉన్నాం మనం. రెసిడెన్షియల్ జోన్లోనే ఉంది. ప్లస్ హైవేకి వెరీ నియర్ 1 కిలోమీటర్ మీకు. భువనగిరి హెడ్ క్వార్టర్స్కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. రైల్వే స్టేషన్ కానీ హైవే కానీ ప్లస్ మెట్రో MMTS కూడా వస్తుంది అది. ప్లస్ ఇంకా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇటు యాదగిరిగుట్టకి ఇటు స్వర్ణగిరి టెంపుల్కి రెండింటికి మధ్యలో ఉన్నాం ఎగ్జాక్ట్. ఆ రెండు కూడా ఎలివేటెడ్ ఏరియాలో ఉన్నాయి. మన వెంచర్ కూడా ఎలివేటెడ్ ఏరియాలోనే ఉంది. R కూడా వెరీ నియర్ ఉన్నాం మేడం. మనం మన పార్క్లో ఉన్నా మన ప్లాట్స్లో ఉన్నా ఇక్కడ నుంచి మనకి R రోడ్డు ప్లస్ ఎగ్జిట్ నెంబర్ ప్రశాంతంగా చూసుకోవచ్చు. ఎక్సలెంట్ విజిబిలిటీ ఉంటుంది. సో మన వెంచర్ లో నుంచి ఒక పెద్ద రోడ్ అన్నారు కదా మీరు, కనెక్టివిటీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు ఈ వెంచర్ లోంచి మనకి 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్ ఫామ్ అవుతుంది. ఓకే, కమర్షియల్ వైబ్స్ కూడా ఉంటాయి దీనిలో. సో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆల్రెడీ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. స్పాట్ రిజిస్ట్రేషన్ మనం అసలు శ్రద్ధ అంటేనే స్పాట్ రిజిస్ట్రేషన్. ఓకే, సో దాదాపుగా ఈ హిల్ ఏరియా ఇవన్నీ ఉంటే కొంతమంది డౌట్ పడతారు సార్, టైటిల్ ఎలా ఉండొచ్చు, క్లియర్ టైటిల్ డాక్యుమెంట్స్ గురించి. సో క్లియర్ టైటిల్స్ కానీ లీగల్గా కానీ ఎథికల్గా కానీ ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. సో మన CMD గారు అంత క్లియర్ విత్ లింక్ డాక్యుమెంట్ 100% ప్రొవైడ్ చేస్తాం లింక్ డాక్యుమెంట్స్. దాంతోపాటు ఆఫ్టర్ డెవలప్మెంట్స్ అంటే కమ్యూనిటీ ఫామ్ అయ్యేదాకా 100% మేమే దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఎన్ని ఇయర్స్ వరకు అది డిపెండ్ అని ఎప్పుడు కమ్యూనిటీ ఫామ్ అయితే. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ వర్క్ నడుస్తూ ఉంది, ఇప్పుడిప్పుడే కొన్ని వర్క్ అంటే కర్వింగ్ స్టోన్ కొన్ని రోడ్స్ ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతున్నాయి కదా. సో ఇది డెవలప్మెంట్స్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఎంత టైం పట్టొచ్చు మేడం? యాక్చువల్గా మన టార్గెట్ 1.5 year. మన కంపెనీకి ఉన్న ఇంకో గుడ్ నేమ్ కూడా ఏంటంటే ఆన్ టైం వీళ్ళు ప్రాజెక్ట్ డెలివరీ ఇస్తారనేది. ఓకే, ఇప్పుడు తీసుకున్న వాళ్ళు 1.5 year తర్వాత మంచి అప్రిషియేషన్, ఎందుకంటే 100% ఇది రా మెటీరియల్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే దీనిలో ప్లాట్స్ తీసుకున్నారో వాళ్ళందరూ ది బిగ్గెస్ట్ రిటర్న్స్ తీసుకుంటారు 100% షూర్ షాట్. సో ఫైనల్ గా మన ప్రైస్ సార్, ప్రైస్ అనేది ది బెస్ట్ ప్రైస్ మనం ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి ఈరోజు మన వీడియో. సో మరిన్ని వివరాల కోసం సైట్ విజిట్ కోసం కంపెనీ వారి నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన కాల్ చేసి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.